హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఇవాళ మార్నింగ్ లేచి చార్మినార్ వచ్చినామన్నమాట. మేము ఇక్కడికి వచ్చింది 10:30కి అట్లా వచ్చినట్టు ఉన్నాము. అంత పొద్దున కూడా చాలా మంది రష్ ఉండే అన్నమాట. జస్ట్ ఇంకొక 1 అవర్ 1.5 అవర్ అయిన తర్వాత అసలు అడుగు పెట్టే స్పేస్ కూడా లేకుండా జనాలు ఉండే అన్నమాట. అసలు చాలా రాంగ్ టైమ్ లో వెళ్ళినాము అని అనిపించింది. ఎందుకంటే ఆ రోజు సండే ప్లస్ ఇంకోటి ఏంటంటే షాప్స్ కూడా ఏం ఓపెన్ లేవు. అసలు షాప్స్ అన్ని మెల్లగా 1కి 2కి అట్లా ఓపెన్ చేసిండ్రు అనమాట. సో ఇంకా అప్పటిదాకా ఏం చేస్తాము అని చెప్పేసి ఇక్కడ బయట స్టాల్స్ ఇట్లా పెట్టి ఉన్నదన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఫుల్ అంటే ఫుల్ నచ్చేసినాయి అన్నమాట. కాకపోతే ఏదన్నా అవుట్ఫిట్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు, కానీ బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత అవుట్ఫిట్ సెట్ చేసుకోవడం కొంచెం కష్టం అని చెప్పేసి జస్ట్ చూసినాము ఐడియా కోసము ఎట్లా ఉన్నాయి ఏంటి అని. ఇవైతే నాకు ఫుల్ నచ్చేసినాయి. ఇట్లా మెహందీ అవుట్ఫిట్ కి, హల్దీ అవుట్ఫిట్ కి చాలా బాగుంటాయి కదా. ఇవైతే 2 వచ్చేసి 250 రూపీస్ అని చెప్పిండ్రు అనమాట. కానీ నాకు మేబీ అడిగితే కొంచెం తక్కువకి ఇస్తారేమో, కానీ నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చేసినాయి. దాని తర్వాత నార్మల్ బ్యాంగిల్స్ కూడా చూసినాము. ఇవైతే 100 రూపీస్ కి అది అంతా బ్యాంగిల్ సెట్ అని. ఇంకా దాని తర్వాత పక్కనే ఇయర్ రింగ్స్ కూడా ఉంటే చూసినాము. అవన్నీ నార్మల్ గా ఆక్సిడైజ్ జ్యువెలరీ అట్లనే ఉన్నాయి. పెద్దగా కాస్ అని ఏమనిపించలేదు అనమాట, నార్మలే ఉండే. ఇంకా దాని తర్వాత ఈ చెప్పులు ఉంటే చెప్పులు చూడడానికి వెళ్ళినాం అనమాట. నాకైతే జనరల్ గా యాక్సెసరీస్ అన్నిట్లో లైక్ హెయిర్ యాక్సెసరీస్ కానీ, లేకపోతే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్లెస్, ఆరల్స్ ఏదన్నా హ్యాండ్ యాక్సెసరీస్ లైక్ బ్రేస్లెట్స్ అట్లాంటి ఏవి కంటే నాకు చెప్పులు అంటే ఫుల్ ఇష్టం అన్నమాట. చెప్పుల దగ్గర నేను ఫుల్ అంటే ఫుల్ కంట్రోల్ తప్పిపోతా అన్నమాట. ఎన్ని ఉన్నా గానీ మళ్ళా కొనుక్కోబుద్ధి అవుతూ ఉంటది. నాకు తగ్గట్టుగానే ఇక్కడ అన్ని చెప్పుల షాప్స్ ఓపెన్ ఉన్నాయి అన్నమాట. అసలు ఒక్కొక్కటి ఫుల్ నచ్చేస్తున్నాయి. కానీ కొన్ని బాగా ఓవర్ గా అనిపించినాయి, హెవీగా అనిపించినాయి. బట్ ఏదైనా మంచిగా ఏమన్నా ఆప్షన్స్ దొరుకుతాయా అని చూస్తున్నాం అన్నమాట. కొంచెం లైట్ గా ఉండేటట్టు డిజైన్ అండ్ డైలీ వేర్ లాగా ఉండేటట్టు చూస్తున్నాం అన్నమాట. అయితే దీని తర్వాత నాకు ఏమర్థమైంది అంటే అస్సలు డైలీ వేర్ చెప్పులు ఇక్కడైతే కొనుక్కోవద్దు. ఇట్లనే పార్టీ వేర్ చెప్పులు ఎప్పుడో ఒక్కసారి అండ్ కొంతసేపే వేసుకునేటట్టు ఉంటాయి కదా, అట్లాంటి ఒకేషన్స్ కి ఈ చెప్పులు యూజ్ అవుతాయి అని చెప్పేసి డైలీ వేర్ గా అయితే అస్సలు వేసుకొని తిరగలేమన్నమాట. అస్సలు అంటే కంఫర్ట్ లేవు. నాకైతే ఈ పింక్ కలర్ అయితే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. యాక్చువల్ గా నేను ఇట్లా బ్రైడల్ షూస్ ఉంటాయి చూడండి, అట్లనే అనిపించింది అనమాట ఇది చూస్తే. అయితే దాని కింద అట్లా ఫుల్ హీల్ కాకుండా ఇట్లా షూ లాగా వస్తే బాగుండు అని అనిపించింది నాకైతే. అండ్ అట్లాంటి ఆప్షన్స్ చాలా ఉండే అన్నమాట. సిల్వర్ లో, గోల్డ్ లో, గ్రీన్ కలర్ లో చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఆప్షన్స్ అయితే. బట్ నాకు ఇట్లా జూతా కంటే కొంచెం హీల్స్ మోడలే నాకు నచ్చుతాయి అన్నమాట. అండ్ హాఫ్ జూతా కూడా నాకు నచ్చుతాయి. ఇదైతే అస్సలు బాగాలేదు, ఫుల్ జూతా వచ్చింది. దాంట్లోనే అట్లాంటి టైప్ లో హాఫ్ జూతా చూపియండి అంటే ఇది చూపించిండ్రు. సో ఇదైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కానీ వేసుకుంటే అంత గెటప్ ఏం రాలేదన్నమాట. ఇంకా దాని తర్వాత చూస్తున్నాం అన్నమాట. నార్మల్ గా ఇంత హెవీలో కాకుండా కొంచెం డిజైన్ వచ్చి అట్లా ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాము. ఇంకా అక్కడనే యాక్చువల్ గా ఈ షాప్ లో అయితే చాలా అంటే చాలా పార్టీ వేర్వే ఉన్నాయి. నార్మల్ షూస్, జూతా అట్లా ఏం లేకుండే అన్నమాట. అసలు చార్మినార్ పోతే మనం ఏం కొనుక్కోవాలనో అవి కాకుండా మనం అవసరం లేనివి కూడా తెచ్చుకుంటాం అన్నమాట. ఎందుకంటే అంత టెంప్ట్ చేస్తారు. పైసలు తక్కువ అంటే కాస్ట్ తక్కువ అండ్ డిజైన్స్ కూడా చాలానే ఉంటాయి, ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. మనకు కొనాలి అని అనిపిస్తూ ఉంటది అనమాట ఆ ప్రైసెస్ చూసి. అందుకే నాకు తెలిసి అసలు అక్కడికి వెళ్తే అయితే నేను కొనాలి అనుకున్న దానికంటే ఇంకెక్కువనే కొనుక్కొని తీసుకొని వస్తా. కానీ ఈసారి అయితే అట్లా రష్ లో కాకుండా కొంచెం ఆలోచించి అవసరమా కాదా అని చూసే కొనుక్కున్నా అనమాట. ఈసారి అయితే ఏమి యాక్సెసరీస్, ఏమి షూస్ ఏవి కొనుక్కోలేదన్నమాట. జస్ట్ మెటీరియల్స్ కొనుక్కొని వచ్చేసిన అనమాట నేను. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ జూతా ట్రై చేస్తుంది. ఇవి కొంచెం మంచిగా అనిపించినాయి, కొంచెం రీజనబుల్ గానే ఉండే. యాక్చువల్ గా అయితే నా దగ్గర జూతా ఒక 3 అయితే ఉన్నాయి అన్నమాట. నేను ఈ ఇయర్ జనవరిలో నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు సరోజినీ మార్కెట్ లో షాప్ చేసిన అన్నమాట. అవే నేను ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఒక్కటైతే యూజ్ చేసిన, ఇంకా 2 అయితే అసలుకి ఓపెన్ కూడా చేయలేదు అనమాట. సో నా దగ్గర జూతా ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పేసి నేనైతే జూతా చూడట్లేదు. వేరే ఏమన్నా మంచిగా అనిపిస్తే తీసుకుందాము అనుకున్నా గానీ అంతగానం నాకేం నచ్చలేదు అండ్ అంత కంఫర్టబుల్ గా కూడా నాకు అనిపించలేదు అనమాట. అందుకే నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, కానీ మొత్తం రికార్డ్ చేసిన అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆ రిఫరెన్స్ తోటి చూసుకొని వెళ్ళి కొనుక్కుంటారు అని చెప్పేసి, మీకు కూడా టైం
టైం సేవ్ అవుతూ ఉంటది కదా ఇట్లా చూసుకుంటే. యాక్చువల్‌గా ఈ షాప్ అయితే మీరు చార్మినార్‌కి ఎంటర్ అవ్వంగానే సైడ్స్‌కి కొన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట. చార్మినార్ వెనకాల ఎక్కడ అంటే నిమ్రా కేఫ్‌కి పక్కన ఉంటాయన్నమాట ఈ స్టాల్స్ అన్నీ. సో, ఈ స్టాల్స్‌లో ఇవి ఎక్కడ ప్రతి స్టాల్‌లో అవే స్టాక్ ఉన్నాయన్నమాట. అవే మోడల్స్ కూడా ఉన్నాయి. సో, మీరు అక్కడికి వెళ్ళంగానే మీకు ఇవే కనిపిస్తూ ఉంటాయి. జూతాస్, నార్మల్‌గా డైలీ వేర్ చెప్పులు కూడా ఉన్నాయన్నమాట. కానీ నా సజెషన్ వచ్చేసి అస్సలు అంటే అస్సలు సండే రోజైతే చార్మినార్‌కెళ్ళొద్దు అనే అనుకుంటున్నా. యాక్చువల్‌గా చార్మినార్ ఎప్పుడూ అంతే ఉంటది. అంతే రష్‌లో ఉంటది. కాకపోతే సండేస్ ఇంకా ఎక్కువుంటాయన్నమాట. అందుకే అంత రష్‌లో గాకుండా వీకెండ్స్ కాకుండా వీక్ డేస్‌లో వెళ్తే కొంచెమన్నా రష్ కొంచెం తక్కువుండి మనకి సఫకేటింగ్ ఫీలింగ్ ఉండదన్నమాట. అసలు ఆ రోజైతే ఇగ నలిగిపోయినామని చెప్పొచ్చు. అంతమంది రష్ ఉండే. అంతమంది రష్ ఉంటే గూడా అసలు ఏమన్నా తీసుకోవాలి అన్నా, షాప్ జేయాలి అన్నా గూడా అసలు చేయబుద్ధి గూడా గాదు గదా! అట్లనే అనిపిచ్చింది. కాకపోతే మాకు టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉండడం వల్ల ఎంత ఏమైతే అది గానీ ఇవాళ షాపింగ్ అయితే ఆల్‌మోస్ట్ అనుకున్నయి అయితే తీసుకొనెళ్ళాలి అన్నట్టే ఉండే అన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే నేనైతే వ్లాగ్ చేయలేకపోయినా షాప్స్‌లల్లో ఇంకా వెంటనే తీసుకొని అసలక్కడ స్పేస్ గూడా లేకుండే అన్నమాట. అసలు నిల్చోవడానికి గూడా. అట్లా అయిపోయి చాలా వరకైతే నేను మీకు చూపియలేకపోయినా. ఇఫ్ ఎట్ ఆల్ నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు నేనిట్లా వీకెండ్స్ గాకుండా వీక్ డేస్ ఎళ్ళినప్పుడైతే 100% నేనైతే మీకు మంచిగా మెటీరియల్స్ ఎక్కడ రీజనబుల్‌గా దొరుకుతాయి అవన్నీ చూపిస్తా అన్నమాట. ఇంకా మేమైతే చాలా తొందరగా ఎళ్ళిపోయినామని చెప్పినా గదా! అసలు ఇంకా బట్టల షాపులు, మెటీరియల్ షాపులు ఏమి ఓపెన్ లేవు అని చెప్పేసి ఇంకా ఇలా చిన్నవి చూస్తున్నామన్నమాట. ఇక్కడ క్లిప్స్ బానే అనిపించినాయి. కాకపోతే ఏంటి అంటే మనం అట్లా పెట్టుకోలేము. యాక్చువల్‌గా నాకు నచ్చవన్నమాట అట్లా. ఏదో కొన్నే తీసుకుంటా అట్లాంటివి. ఒకటో, రెండో ఉంటే సరిపోతది అని అనిపిస్తది నాకైతే. అండ్ ఈ షాప్‌లో ఈ చోకర్స్ చాలా మంచియి అనిపించినాయి. క్వాలిటీ మరీ ఎక్కువ లేవు గానీ ఓకే. ఆ ప్రైస్‌కి, ఆ క్వాలిటీకి ఓకే అనిపించినాయి నాకైతే. అసలైతే ఈ చోకర్స్ కొంచెం క్వాలిటీ తక్కువ అనిపిస్తున్నాయి గానీ, ఇయర్ రింగ్స్ అయితే బుటాసు ఎంత మంచిగున్నాయో అసలు అది కొంచెం గూడా అర్థం కాదనమాట. అది రియలా? ఫేకా? అన్నట్టు అంత బావున్నాయి. అంత మంచిగున్నాయన్నమాట బుటాస్ అయితే. నాకు ఫుల్లు నచ్చినాయి గానీ, నాకు ఏం పర్పస్ లేదనమాట. అవి ఏసుకోవడానికి ఏం ఒకేషన్ లేదు గాబట్టి నేను తీసుకోలే గానీ, నాకైతే అసలు ఇక్కడ చాలా మంచిగా అనిపించినాయి బుటాస్. ఆల్‌మోస్ట్ గోల్డ్‌లో డిజైన్స్ వస్తాయి చూడండి. అట్లనే డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సేమ్ రెప్లికా అంటారు గదా! సో, అట్లాంటి డిజైన్స్‌లోనే ఉన్నాయి. యాక్చువల్‌గా నేను ఇట్లాంటి బుటాస్ అయితే నేను గోల్డ్ జ్యువెల్లరీలో చూషినా. ఎగ్జాక్ట్‌గా చూషినా అన్నమాట. సో, మంచిగానే రెప్లికా అయితే బానే అనిపించినాయి నాకైతే. యాక్చువల్‌గా నేను దీన్ని కాస్ట్ అడగడం మర్చిపోయాను అన్నమాట. అందుకే నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా. ఇంకా దాని తర్వాత ఇక్కడ పక్కన మాటీలు అంటారా? నేనైతే మాటీలు అంటా. దానికి ఇంకొక పేరేమన్నా ఉంటే నాకైతే తెలీదు. అయితే ఇది లోటస్ ఫ్లవర్‌ది బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! అట్లనే మాటీలు ఉండేయన్నమాట. నాకైతే ఫుల్ మంచిగా అనిపించినాయి. అండ్ పక్కనే చూస్తే ఇది ఇన్విజిబుల్ చైన్స్ అనుకుంటా వస్తున్నాయి గదా! ఈ మధ్య. దాంట్లో ట్రెడిషనల్ వేర్ అన్నమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూడంగానే. యాక్చువల్‌గా నేనైతే నేను చేద్దాము అని అనుకున్నా అన్నమాట. దాని రా మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకొని నేనే డిజైన్ చేద్దాము అన్నట్టు నాకు అనిపించింది. కానీ ఇక్కడైతే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి అని అనిపించిందన్నమాట. ఇంకా అయితే నెక్ సెట్స్ అసలు ఎన్ని ఘనం ఉన్నాయంటే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఓకే. ప్రొడక్ట్ క్వాలిటీ అయితే ఆ ప్రైస్‌కైతే నాకైతే మంచినే అనిపించింది కానీ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి గోల్డ్ రెప్లికాస్ అయితే ఉన్నాయనే చెప్పొచ్చు. ఇవన్నీ నేను గోల్డ్‌లో చూషినా అన్నమాట. సో, ఇక్కడ కూడా చూస్తే అసలు ఎంతగానం రెప్లికా ఉన్నాయి. ఎంతగానము సేమ్ ఉన్నాయి అన్నట్టే అనిపిస్తుందన్నమాట. ఇంగ ఇక్కడికొచ్చేసేసి ఇవైతే ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళ 2 కలిపి ఉన్నట్టున్నాయి. అమ్మో! అంత పెద్దయి నేనైతే పెట్టుకోను. అండ్ పక్కన వచ్చేసరికి ఇవి కనిపించినాయి అన్నమాట. ఎంత మంచిగా అనిపించినాయో వెస్టర్న్ వేర్ నెక్ సెట్స్. యాక్చువల్‌గా ఇవి చూస్తుంటేనే చాలా అంటే చాలా రష్ ఎక్కువైపోయిందన్నమాట. అందుకే నేను వీటి ప్రైజెస్ అడిగేంత కూడా లేకుండే. ఇదైతే నాకు చూడంగానే మంచిగా అనిపించింది. బట్ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఆ చైన్ అన్నమాట. సిల్వర్ కలర్‌లో ఉండే వెనకాల చైన్ వచ్చేసి చాలా అన్‌రియలిస్టిక్‌గా అనిపించిందన్నమాట. అందుకే ఏం తీసుకోలేదు. దాని తర్వాత ఇవైతే నేను ఫుల్ టైమ్స్ నేను మీషోలో చూషినా. ఎన్నో సార్లు ఆర్డర్ పెట్టుకుందాము అనుకున్నా గానీ, ఇంగా ఎందుకో ఆర్డర్ పెట్టుకోలేదన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు నాకు చెప్పుల తర్వాత ఏదైనా యాక్సెసరీస్ ఇష్టము ఉంది అంటే అవి క్లిప్సే అని చెప్తా. నా దగ్గర ఆల్‌మోస్ట్ అన్ని వెరైటీస్‌లో క్లిప్స్ ఉంటాయన్నమాట. సో, నాకు క్లిప్స్ ఫుల్ ఇష్టము. బట్ ఇవెందుకో నాకు తీసుకోబుద్ధి కాలే. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా గానీ, అసలు తీసుకోవట్లేదన్నమాట. ఈసారి కనిపించినా గానీ, ఈసారి కూడా నేను తీసుకోలేదు.
ఇంకా దాని తర్వాత ఇక్కడైతే హెయిర్ యాక్సెసరీస్ ఉండే అన్నమాట. ఇవేమో మొత్తం కలర్ కాకుండా ప్లెయిన్ సిల్వర్ ప్లెయిన్ గోల్డ్ లో 2 తీసుకున్నాం అన్నమాట. ఇది దేనికైనా పనికొస్తది అని చెప్పేసి. అండ్ ఇక్కడ క్లిప్స్ చూస్తున్నాము. ఓకే, బానే అనిపించినాయి కానీ ఏమీ తీసుకోలేదన్నమాట. వీటి కోసం సెపరేట్ గా ఒక రోజే వద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే డ్రెస్సెస్ షాపింగ్ అయితే ఇంకా దానికి తగ్గట్టుగా ఇవి అవసరం ఉంటాయి అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇప్పుడే ఆగంలో తీసుకుంటే మళ్ళీ డ్రెస్సెస్ కి మ్యాచ్ కాకపోతే ఎందుకు వేస్ట్ గా అంతగానము అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. జస్ట్ ఐడియా చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ చెప్పులు కూడా ఫుల్ నచ్చినాయి. కాకపోతే ఇవి చాలా హీల్ ఉన్నాయి కదా, అస్సలు అంటే అసలు కంఫర్టబుల్ గా అనిపించలేదు అనమాట. అందుకే ఇంకా అవి కూడా తీసుకోలేదు. యాక్చువల్ గా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ మంచిగా స్టోర్ లో మనం మాల్స్ లో చూసే డిజైన్సే ఉన్నాయి కానీ ఇంకా ఎట్లాగో రెప్లికానే కాబట్టి అంత క్వాలిటీ ఏమి ఉండట్లేదు అనమాట. అండ్ కంఫర్ట్ కూడా అంత ఏమి ఉండట్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ అంటే కంఫర్ట్ ఉండకపోయినా పర్లేదు, ఏదో అప్పుడప్పుడు వేసుకుంటాము అంటే తీసుకోవచ్చు ఆ ప్రైస్ కి అయితే గానీ డైలీ అయితే మనమైతే వాడలేము. అండ్ మోస్ట్లీ ఇక్కడ పార్టీ వేర్వే ఎక్కువ ఉన్నాయి అనమాట. డైలీ వేర్ కంటే యాక్చువల్ గా నా దగ్గర ఒకటి ప్లేన్ హీల్స్ ఉన్నాయి అనమాట. హాఫ్ జూతా టైప్ లో. ఆ హీల్స్ ప్లేన్ ఉండడం వల్ల నాకు ఎందుకో నచ్చట్లేదు అనమాట. సో దాన్ని రీడిజైన్ చేద్దాము అని అనుకున్నా అనమాట. దానికోసము అని చెప్పేసి చాలా మెటీరియల్స్ అవన్నీ కొనుక్కున్నా, గమ్ కొనుక్కున్నా అండ్ కుందన్స్ గానీ దాంట్లో పర్ల్స్ గానీ అవన్నీ కొనుక్కున్నా అనమాట. కానీ ఎట్లా చేద్దాము అని ఐడియా లేకుండే. సో ఇవాళైతే మంచిగా చాలా వరకు ఐడియా వచ్చిందనమాట. చాలా డిజైన్స్ చూసి ఓకే ఇట్లా చేసుకోవచ్చు, ఇవి అటాచ్ చేసుకోవచ్చు అని అనిపించింది. దాని తర్వాత ఇవి హెయిర్ యాక్సెసరీస్ అనమాట. చాలా మంచిగా అనిపించినాయి. క్వాలిటీ కూడా బాగుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ పాములు అనమాట. ఎవరి దగ్గరైనా ప్రాంక్ చేద్దాము అని చెప్పేసి నేను ఒక పాము కూడా కొనుక్కున్నా. అవి చూడంగానే అసలు 1 సెకండ్ కూడా ఆలోచించలేదు, వెంటనే తీసేసుకున్నా అనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఇట్లా పైన హెడ్ దగ్గర అది ఓపెన్ చేసినట్టు ఉందన్నమాట. ఇంకొకటి ఏమో నార్మల్ గా ఉంది. మరి ఇట్లా హెడ్ ఓపెన్ చేసిన దాన్ని రియల్ అని నమ్మరు అని చెప్పేసి ఇట్లా నార్మల్ దే తీసుకున్నా అనమాట. 50 రూపీస్ అని చెప్పిండు. అసలు కొంచెం కూడా ఒక్క మాట కూడా అడగకుండా బార్గెన్ చేయకుండా తీసేసుకున్నా అనమాట. దాంతో ఎవరి మీద అయినా ప్రాంక్ చేసి అయితే పక్కా నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తా, చూసేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక్క స్టోర్ ఓపెన్ అయింది. అందుకే ఇంకా వెళ్ళినాం అనమాట. దాంట్లో అన్ని కాటన్ మెటీరియల్స్ ఉండే. చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే. యాక్చువల్ గా మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ కూడా అదే అనమాట. కొంచెం ఎక్కువ కాటన్ లో చూద్దాము ఇట్లా ఫ్రాక్స్ లాగా అని చెప్పేసి. ఎందుకంటే ఎవ్రీసారి ఫుల్ వేడైతుంది అనమాట. అసలు ఎంత వేడి ఉంటున్నది, అసలు ఇయర్ అంతా సమ్మర్ లానే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే వింటర్ లో కొంచెం బెటర్ అనిపిస్తుంది కానీ అసలు ఎప్పుడు రైనీ సీజన్ పోయింది, ఎప్పుడు వింటర్ వచ్చిందని కూడా అర్థం కాకుండా అంత వేడి ఉంటుంది. కాబట్టి మంచి కాటన్ లో మంచి ఇట్లా ఫీల్ గుడ్ క్లాత్స్ తీసుకుందాము అని అనుకున్నాము. ఇక్కడ ఈ 3 కలర్స్ ఉన్నాయి కదా, yellow, blue అండ్ పింక్. నాకు ఈ మెటీరియల్స్ ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి. ఎంత సూదింగ్ గా కనిపిస్తున్నాయి కదా, దాని మీద ఫ్రాక్ వేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అని అనుకున్నా గానీ తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ షాప్ లో ఏమన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి కదా అని చెప్పి. అండ్ ఇంకొకటి వచ్చేస్తే నేను ప్రింట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయ అనమాట. ఇట్లా కొంచెం దూరం ఫ్లవర్స్ కానీ పెద్దగా ఫ్లవర్స్ ఏదన్నా ఉంటే ఓకే గానీ ఇంత చిన్న ప్రింట్స్ ఉండేసి నేనైతే అస్సలు వేసుకోను అనమాట. ఇట్లా సాలిడ్ కలర్స్ ఐదర్ బ్లూ అన్నా, రెడ్ అన్నా, బ్లాక్ అన్నా, వైట్ అన్నా ఇట్లా సాలిడ్ గా ఉండాలంటే ప్లెయిన్ కలర్స్ ఉండాలి అనమాట. నాకు అట్లా అయితేనే నాకు నచ్చుతుంది. ఎక్కువ డిజైన్ ఉంటే నాకు నచ్చదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవి ఏం చూపిస్తున్నా అంటే ఇవి జనరల్ గా ఈ మధ్య కార్డ్ సెట్స్ లాగా కుట్టించుకుంటున్నారు అని చెప్పి చూపిస్తున్నా. అండ్ ఇక్కడ నాకు 2-3 కలర్స్ లో బాందిని ప్రింట్ లాగా అనిపించింది. అవి చాలా మంచిగా అనిపించినాయి అనమాట. అండ్ పింక్ ఇంకా ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉండే ఫ్యాబ్రిక్స్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ లో శారీస్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇది నాకు ఫుల్ నచ్చింది అనమాట యాక్చువల్ గా. బట్ నేనైతే పర్చేస్ చేయలేదు దీన్ని. చూద్దాము ఒకసారి ఇట్లనే Pinterest లో గానీ ఎక్కడైనా ఏదైనా డ్రెస్ ఇన్స్పిరేషన్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా దీన్ని స్టిచ్ చేద్దాంలే అని అనుకున్నాం అనమాట. లోపల చూపించిన బండిలు ఉండే కదా దాని మెటీరియలే. యాక్చువల్ గా బయట చూడంగానే నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. మరీ డల్ గా అయిపోయింది అనిపించింది. పక్కనున్న బ్లూ కలర్ మంచిగా ఉంది కదా. ఇంకా దాని తర్వాత ఒకటి డ్రెస్ మెటీరియల్ స్టోర్ కూడా ఓపెన్ అయితే అక్కడికి వచ్చి చూస్తున్నాం అనమాట. ఇట్లా డైలీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకుందాము అని చెప్పేసి. దీంట్లో కూడా నేను డైలీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ లో కూడా నాకు ఇట్లా ఫుల్ డిజైన్ ఉంటే నాకు నచ్చదు అనమాట. ఇట్లా సాలిడ్ కలర్స్ లో ఉండాలి. అండ్ నాకు ఈ మధ్య అయితే ఆరెంజ్ మీద పిచ్చి పట్టింది అనమాట. ఒకప్పుడు యెల్లో మీద ఉంటుండే. అసలు ఎన్ని గానం యెల్లో డ్రెస్సెస్ కొనుక్కున్నా అంటే నాకే తెలియదు, లెక్కలేనన్ని యెల్లో డ్రెస్సెస్ కొనుక్కున్నా అనమాట. అట్లనే నాకు ఈ మధ్య
ఆరెంజ్ పిచ్చి పట్టిందనమాట. ఎక్కడ ఏ ఆరెంజ్ కనిపించినా అని చూస్తున్నా. సో, ఈ స్టోర్‌లో అయితే ఈ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ ఒకటి ఉండే అనమాట. తీసుకోలేదు గానీ చూస్తున్నా అనమాట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. దాని కింద కొన్ని ఫ్లోరల్‌వి, దాని తర్వాత వైట్ అండ్ బ్లాక్‌లో ఉండే అనమాట మెటీరియల్స్. అవి కూడా చాలా బాగున్నాయి యాక్చువల్‌గా. అసలైతే నాకు కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద పిచ్చి పట్టిందనమాట. ఎందుకంటే ఆ వేడి నేను తట్టుకోలేక కాటన్ ఫ్యాబ్రిక్స్‌లో కుట్టించుకుందాము అని చూస్తున్నా. అండ్ ఇక్కడికొచ్చేసి చీతా ప్రింట్స్‌లో 4, 5 రకాలుగా ఉండే అనమాట ప్రింట్స్. అందులో ఒక ప్రింట్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్‌గా నా దగ్గర చీతా డ్రెస్ ఉంది. చీతా షూస్ ఉన్నాయి. అట్లనే చీతాకి సంబంధించిన ఒక ఫ్రాక్ కూడా ఉంటే బాగుండనిపించింది కానీ ఈసారి తీసుకోలేదు. మరీ ఓవర్‌గా అనిపిస్తది అని చెప్పేసి. ఇంక దాని తర్వాత ఇంకో షాప్‌కెళ్తే అక్కడ డ్రెస్ మెటీరియల్స్ కొంచెం బెటర్‌గా అనిపించినాయి అనమాట. యాక్చువల్‌గా ఈ మెటీరియల్స్ నా కోసం కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య కోసము అని చెప్పి చూస్తున్నాము. నాకైతే జనరల్‌గా ఇంత సింపుల్‌గా యేసుకుంటే నాకు అస్సలంటే అసలు మంచిగుండదనమాట. సింపుల్‌ది కూడా నాకు కొంచెం గ్రాండ్‌గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తది చూడ్డానికి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఆరెంజ్ చూస్తే అది కూడా చూసినా అనమాట. అండ్ ఈసారి నేను పెట్టుకొని మరీ చూసిన. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అయితే ఎంత గలీజుంది అసలు అని అనుకుంటున్నా అనమాట. ఏందో ఆరెంజ్ పిచ్చి బట్టి ఆరెంజ్‌లో ఏదున్నా గాని చూస్తున్నా అన్నట్టు అనిపించింది. అస్సలంటే అసలు బాలేదు గదా! అండ్ అదైతే అసలు ఆల్‌మోస్ట్ ఎక్సెల్ సైజ్‌లో ఉండే అనమాట. ఇంకా నయం ఏం తీసుకోలేదు. అండ్ దాని తర్వాత ఇది ఫిక్స్ అయిపోయిందనమాట. ఇది చాలా అంటే చాలా నచ్చేసింది మా ఇద్దరికి. గ్రీన్ కలర్‌లో ఇది కుర్తా సెట్టే. మొత్తం 3 పీస్ సెట్ అనమాట. చున్నీ, టాప్ ఇంకా బాటమ్ గూడా వస్తది. ఎంత మంచిగా అనిపించిందో దట్ వాస్ అవర్ ఫస్ట్ పర్చేస్ అని చెప్పొచ్చు చార్మినార్‌లో. అండ్ దాని తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని స్టోర్స్ గూడా ఓపెన్ అయితున్నాయి మెటీరియల్స్‌ది. ఇంకా ఫస్ట్ అయితే ఈ స్టోర్‌కెళ్ళిపోయినాము. ఇక్కడ గూడా చాలా వరకు చూసినాం గానీ ఏది తీసుకోలేదనమాట. ఏంటంటే ఎవ్రీ స్టోర్ ఎళ్లి తిరిగితే ఎట్లా ఉన్నాయి, ఎంత రేట్ చెప్తున్నారు మెటీరియల్స్ అని తెలుస్తది గదా! వెళ్ళిన వెంటనే తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు నచ్చి తీసుకున్నాము అంటే సేమ్ మెటీరియల్ వేరే దగ్గర తక్కువ చెప్తే ఇక బాధైతూ ఉంటది గదా! అట్లని చెప్పేసి అన్నీ చూస్తున్నామనమాట. ఏం మెటీరియల్స్ ఉన్నాయి, ఏ డిజైన్స్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ మేమైతే మార్నింగ్ 10:00కొచ్చినాము. అండ్ టైమ్ ఈజ్ అరౌండ్ 2, 2:30 ఆ టైం అయితుందనమాట. అసలు చూసినారా ఎంత రష్ ఉందో, అసలు అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉండే. ఇంకా ఆకలైతుండే అని అక్కడనే మిలాన్‌లో మల్బరీ మలాయ్ అని ఒకటి ఉంటదనమాట. అది తిందాము అని అనుకున్నా. యాక్చువల్‌గా నేను అది ఒక 6 మంత్స్ బ్యాక్ ట్రై చేసినా అనమాట. అండ్ అది ఆర్డర్ చేసుకున్నాము. నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది. యాక్చువల్‌గా ఈ మిలాన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోలేదు. వేరే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. అది నాకు గుర్తొస్తలేదు పేరు. సో, కానీ ఫేమస్ అయింది ఈ స్వీట్ ఇక్కడ నుంచే కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చూస్తే అస్సలంటే అసలు హైప్ ఎంత హైప్ ఇస్తారో దానికి అస్సలు కొంచెం కూడా మ్యాచ్ కాలేదనమాట. ఏమంత టేస్ట్ ఏం లేకుండే అనమాట. నార్మల్ ఉండే. కానీ ఇదే స్వీట్ నేను ఒకసారి ఒక రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఆ రెస్టారెంట్ పేరు గుర్తొస్తే ఆర్ ఎల్స్ తెలిస్తే మాత్రం నేను షార్ట్స్‌లో పోస్ట్ చేస్తా. అండ్ ఈ రెసిపీ కూడా నాకు ఇంకా బాగా చేయొస్తది. అండ్ చాలా యమ్మీగా కూడా చేస్తా అనమాట. ఆ రెసిపీ కూడా నేను షార్ట్స్‌లో పోస్ట్ చేస్తా. తప్పకుండా చూడండి. ఇంకా చల్ల చల్లగా తినేసిన తర్వాత మంచిగా హాట్‌గా ఏదైనా తినాలనిపించింది. అండ్ నిమ్రా కేఫ్‌లో వెజ్ పఫ్ వచ్చేసి నాకు ఫేవరెట్ అనమాట. యాక్చువల్‌గా మేము ఎట్లా అంటే మార్నింగ్ 5:00కి చార్మినార్ ఎళ్లి ఈ పఫ్ తినేసి వస్తామనమాట. ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ 5:00కి ఎళ్తే అసలు చార్మినార్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తదో అంత బావుంటదనమాట. అండ్ అసలు ఆ నిమ్రా కేఫ్‌లో అయితే 24/7 వేడి వేడిగానే ఉంటదనమాట. అండ్ ఫ్రెష్‌గా చేస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా రష్ ఉంటది. ఇంకా మేము షాపింగ్ చేసుకునే వరకు నైట్ గూడా అయిపోయిందనమాట. చూసినారా చార్మినార్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. అసలు నేను చార్మినార్‌ని ఎవ్రీ టైమ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 5:00కే చూసినా అనమాట. ఇట్లా నైట్ టైమ్, ఆఫ్టర్‌నూన్ టైమ్ ఎప్పుడూ చూడలేదనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో నాకైతే. ఎంతైనా ఇలాంటి మాన్యుమెంట్స్ చూస్తుంటే అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది గదా! అండ్ ఇంకొకటి వచ్చేసేసి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ చార్మినార్ ఎళ్ళినప్పుడు షాపింగ్‌కి మనం మార్నింగ్ ఎళ్తాం, నైట్ వచ్చేస్తాం అనమాట. ఒకవేళ అంత షాపింగ్ చేసే పనుంటే. సో, వాష్‌రూమ్స్ ఎక్కడ అనంటే ఇక్కడ పారడైజ్ ఇంకా డామినోస్ ఉంటదనమాట చార్మినార్ పక్కనే. అక్కడ వాష్‌రూమ్స్ ఉంటాయన్నమాట. యూ కెన్ యూజ్ ఇట్. ఆల్మోస్ట్ 4, 5 సంచులైనాయి అనమాట. ఆ రోజైతే ఎంత గానం షాపింగ్ చేసినామో చాలా బరువు గూడా ఉండే అనమాట. ఇంక నైట్ 9:00 అయితుందనమాట ఇంక ఇంటికెళ్ళేసరికి. అసలైతే తీసుకునే వాటిల్లో నాకు తెలిసి ఒక
30% ఇవాళ షాప్ చేయగలిగినాం అనమాట. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సి వస్తది. అప్పుడు కూడా నేను ఇంకా మంచిగా మీకు అన్ని మెటీరియల్స్ దాని ప్రైజెస్‌తో పాటు చూపిస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!